నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలను చెప్పాలంటూ సిఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం గత 5 ఏళ్లుగా తమను ఎవ్వరూ సంప్రదించలేదని ఆయా సంస్థల ప్రతినిధులు బదిలించినట్లు తెలిసింది తమకు కేటాయించిన స్థలం చూపెడితే ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించారని సమాచారం తెలుగుదేశం హయాంలో కాగ్ ఆర్బీఐ సిబిఐ ఎఫ్సిఐ సిపిడబ్ల్యూడి తపాలా శాఖ నిఫ్ట్ ఎన్ఐడి టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూములు కేటాయింపులు జరిగాయి నాబార్డ్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎల్ఐసి ఇండియన్ ఆయిల్ హెచ్పీసీఎల్ గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్ అధికారులు జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమీక్ష నిర్వహించారు నగరంలో తాగునీరు సరఫరా అండర్ డ్రైనేజ్ రహదారులు ఇతర పనులకు కేటాయించిన 100 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు ఫలితంగా నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి వచ్చిందన్నారు నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి వివరించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా కేసులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ అన్నారు జగ్గయ్యపేట వత్సవాయి మండలాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే చేపడుతున్నారని వివరించారు డయేరియా కేసుల నమోదుకు కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు వర్షాకాలం ప్రారంభం కావడంతో పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు 30,000 గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా 217 గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించామన్నారు ఏపీలో 160 డయేరియా కేసులు నమోదయ్యాయని సత్యకుమార్ తెలిపారు విజయవాడలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు వైకాపా పాలనలో 10వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడం వల్లే గ్రామాల్లో ఈ పరిస్థితి వచ్చిందని సత్యకుమార్ ఆరోపించారు జనం నుంచి దోచుకున్న డబ్బులో 500 కోట్లతో జిల్లాలో జగన్ వైకాపా కార్యాలయాలు నిర్మించారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు 26 జిల్లాల్లో 42 ఎకరాలను వైకాపా కార్యాలయాల కోసం 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు జగన్ కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ ఆయన తాత రాజారెడ్డి జాగీరు అనుకున్నారని మండిపడ్డారు జగన్ భూదాహానికి కబ్జా అయిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వవచ్చన్నారు జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చన్నారు ఎన్టీపీసీ ఫ్లై యాష్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను రోడ్లు ఇటుకల తయారీలో వినియోగిస్తారు ఎన్టీపీసీ ఫ్లై యాష్ ను ప్రతి లారీకి డబ్బు తీసుకుని ఓవర్లోడ్కి అనుమతిస్తున్నారని మంత్రిపై కౌశిక్ ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు మంత్రి ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం న్యాయవాది తెలిపారు రైతు బంధుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కాలయాపన చేయకుండా వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతు బంధు నిధులను జూన్లోనే జమ చేసిందని గుర్తు చేశారు గత యాసంగిలో రైతు బంధు వేసిన రైతుల ఖాతాల్లో వెంటనే వాలాకారం రైతు బంధు వేయాలని కోరారు మిగతా హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రస్తావించట్లేదన్న జగదీష్ రెడ్డి 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలన్నారు ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారాస కేవలం 1,60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని జీవన్ రెడ్డి వెల్లడించారు
హైదరాబాద్ మియాపూర్ ప్రభుత్వ స్థలంలో నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది. ఆక్రమణకు వచ్చిన ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఇవాళ హెచ్ఎండీ అధికారులతో కలిసి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మళ్లీ ప్రభుత్వ స్థలంలోకి ప్రజలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నెల 29 అర్ధరాత్రి వరకు మియాపూర్లో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ వ్యవహారంలో కేంద్రం దర్యాప్తునకు ఆదేశించడంతో సిబిఐ ఇవాళ రంగంలోకి దిగింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారించనుంది. అలాగే బీహార్లో పేపర్ లీక్, కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంపై దర్యాప్తు చేయనుంది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సిబిఐ కేసు నమోదు చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు. 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, మోసాలపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రశ్నాపత్రం లీక్ అయిందని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. నీట్ యూజీ సహా పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల వ్యవహారంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతి పరులకు భాజపా ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని శనివారం కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మొండితనం, దురహంకారంతో దేశంలో విద్యను, పిల్లల భవిష్యత్తును అత్యాసపరులు, మతోన్మాద అసమర్థులకు అప్పగించడమే పేపర్ లీక్లకు కారణమని ఆమె ఆరోపించారు. ప్రధాని మోదీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, యువత భవిష్యత్తుకు భాజపా ప్రభుత్వం అతిపెద్ద అడ్డంకిగా మారిందని ఎక్స్లో ప్రియాంక గాంధీ విమర్శించారు. హసన్ సెక్స్ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణను ఓ పురుషుడిని లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని జేడీఎస్ పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న హసన్ జిల్లాలోని ఫామ్ హౌస్ లో సూరజ్ తనను వేధించినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు. ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ కొట్టిపారేశారు. ఆ వ్యక్తి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే కేసు పెడతానని బెదిరించాడని సూరజ్ తెలిపారు. తన స్నేహితుడైన శివకుమార్ వద్ద ఉద్యోగం ఇప్పించాలని అతడు వచ్చాడని, ఉద్యోగం ఇప్పించలేదని 5 కోట్లు డిమాండ్ చేశాడని వివరించారు. ఈ మేరకు సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా పోలీసులకు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఉద్యోగ అవసరాల కోసం వచ్చిన మహిళలను ఆయన శారీరకంగా లోబరుచుకున్నట్లు ఆరోపణలున్నాయి.